హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ అయిన హెల్దీ రెసిపీ జొన్న రొట్టెని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను అండి. అది కూడా పిండి కలుపుకోవడం దగ్గర నుంచి వాటర్ ఎంత తీసుకోవాలి, అలాగే ఎలాంటి చపాతీ కర్ర కానీ కవర్ కానీ యూజ్ చేయకుండా మొదటిసారి చేసే వాళ్ళైనా సరే చాలా సింపుల్గా చేసే విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా క్లియర్గా అయితే చెప్తున్నాను అనమాట. వీడియో మరీ లెంత్ ఉంది అని అనుకోకుండా ఒక్కసారి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీ టైంని ఓపిక చేసుకొని ఒక్కసారి చూసారంటే ప్రతిరోజు కూడా మీరు ఈ జొన్న రొట్టెని చేసుకోవాలనుకుంటారు. బీపీ, షుగర్, థైరాయిడ్, అలాగే ఆడవాళ్ళకి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, పీసీఓడి ఇలాంటి బరువు పెరిగే సమస్య ఉన్నా కూడా ప్రతిరోజు ఇలా ఒక పూట జొన్న రొట్టె చేసుకొని తిన్నారంటే పిల్లలు కూడా వీటికి పెద్ద ఫ్యాన్ అయిపోతారు. జొన్న రొట్టెలు అంత టేస్ట్గా ఉంటాయి, అంత హెల్దీగా కూడా ఉంటాయి. మరి టేస్టీ జొన్న రొట్టెలు హెల్తీగా ఎలా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నానండి. మరి ఆలస్యం చేసుకోకుండా ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము. చాలా అంటే చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇక్కడ చాలా అంటే చాలా టిప్స్ అనేది షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఒకసారి వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇలాంటి జల్లెడను ఒకటి తీసుకోండి. పిండి జల్లించుకునే స్ట్రైనర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇక్కడ జొన్న పిండి అనేది నేను 2 కప్పులు తీసుకుంటున్నానండి. మీకు జొన్న పిండి ఎలా పట్టించుకోవాలనేది తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, ఒకసారి కామెంట్ చేయండి. పిండి అనేది ఈ విధంగా కాస్త బరకగా ఉండేటట్టు పట్టించుకోవాలి. మరీ మెత్తగా ఉండేటట్టు పట్టించుకుంటే నోట్లో అతుక్కపోతుంది, తినడానికి రావు, రొట్టెలు కూడా టేస్ట్ ఉండవు, రొట్టె చేసేటప్పుడు జరగదు, బాగోవు కూడా. రోడ్డు మీద బండి మీద అమ్ముతూ ఉంటారు కదా, అలా గట్టిగా ఉంటాయి అన్నమాట. పిండి అనేది ఈ విధంగా కొంచెం బరకగా పట్టించుకోవాలండి. తర్వాత ఇక్కడ కొద్దిగా ఉప్పు వేసుకోండి. నేనైతే ఉప్పు వేసుకోను. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు ఉప్పు వేసుకోకపోవడమే మంచిది. ఉప్పు అనేది ఇందాక చూపించాను కదా పిండి, ఆ కొద్దిపాటి మాత్రమే ఉప్పు వేసుకోండి. జొన్నలలో ఉప్పు అనేది తక్కువగా పడుతుంది. తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 దాకా వాటర్ తీసుకోండి. పిండికి వాటర్ అంతా ఇంత అని ఏం పట్టవండి. మనం తీసుకునే జొన్నలు కొత్తవా పాతవా దాన్ని బట్టి, అలాగే మనం పిండి పట్టించుకుంటాం కదా మిల్లు, ఆ పిండి పట్టించుకునే దాంట్లో మరీ మెత్తగా పట్టించుకుంటే వాటర్ అనేది ఎక్కువ పడుతుందండి, కాస్త బరకగా పట్టించుకుంటే వాటర్ తక్కువ పడతాయి. ఇక్కడ ఒక మోస్ట్ టిప్ అయితే చెప్తానండి. ఫస్ట్ టైం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు 1 టేబుల్ స్పూన్ దాకా ఇక్కడ మన వంట నూనె వేసుకోండి. నేనైతే రెగ్యులర్గా చేస్తాను కాబట్టి వంట నూనె వేయనండి. మీకోసం ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అనేది ఈ టిప్ అనేది చెప్తున్నానండి. కొద్దిగా వంట నూనె వేసుకుంటే రొట్టె అనేది పగులు రాకుండా మంచిగా వస్తుంది. తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి మన ఇంట్లో కాటన్ క్లాత్లు ఉంటాయి కదా, ఆ కాటన్ క్లాత్ని ఇలా కొద్దిగా పిండుకొని వేసుకోండి. ఈ క్లాత్ అనేది నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను, ఆ క్లాతే తీసుకున్నాను అనమాట. తర్వాత ఈలోపు నీళ్ళు అనేది చూస్తున్నారు కదా, నీళ్ళు కాగబెట్టుకున్నాం కదా మనం స్టవ్ మీద పెట్టుకొని, వాటిని ఇలా బబుల్స్ వస్తున్నంత వరకు వేడి చేసుకున్న తర్వాత ఈ పిండిలో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. నీళ్ళు అనేది బాగా వేడిగా ఉంటాయి. మీరు ఒకసారి స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత కొంచెం గోరువెచ్చగా అవుతున్నప్పుడు చేత్తో ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి అండి. వాటర్ అనేది వేడిగా ఉంటేనే మొదటిసారి చేసే వాళ్ళకి రొట్టెలు అనేది పగుళ్ళు లేకుండా చాలా ఈజీగా సాగుతూ బాగా వస్తాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ కొంచెం మిగులుతాయి కదా, ఆ వాటర్ని మనం క్లాత్ తీసి పెట్టుకున్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. వీటిని రొట్టె చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. నాకైతే ఇక్కడ 1.5 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయాయండి. పిండి కలుపుకున్న తర్వాత మిగిలిన వాటర్ని ఆ గిన్నెలో వేసుకోండి, సరిపోతుంది. పిండి అనేది ఇలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ చేత్తో కలుపుకోవాలండి. వాటర్ను వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి. ఆ తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పిండి అనేది ఇలా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది పిండిలో ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న ఈ విధంగా అయితే పిండి కలుపుకోవాలండి. మరీ సాఫ్ట్గా కలుపుకుంటే రొట్టె చేసేటప్పటికల్లా ఇంకా సెమీ సాఫ్ట్ అయిపోతుంది. సో కాస్త బరకగానే పిండి కలుపుకొని మనకి రొట్టెకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని ఒక చిన్న ముద్దపాటుగా తీసుకొని ఇలా మన అరచేయి ఉంటుంది కదండి పాము, దాంతో ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి.
వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా సాదుతున్నట్టు బాగా పిండి అంతా కూడా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. మనకు ఎంత పిండి కావాలో అంతే తీసుకొని కలుపుకోవాలండి. ఈ పిండిని అలా కలుపుకున్నామంటే మనం రొట్టెలన్నీ చేసే పూర్తయ్యేసరికి పిండి అంతా కూడా ఇంకా సాఫ్ట్ అయిపోతుంది. అందుకు మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మీరు జొన్న రొట్టెలు ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో చాపింగ్ బోర్డ్ పైన కానీ, లేదంటే రొట్టె చేసే బండ పైన కానీ, లేదా గ్యాస్ స్టవ్ పైన మీ వీలును బట్టి అక్కడ చేసుకోండి. ఇలా కొంచెం పొడి పిండిని చల్లుకొని మన థంబ్ ఫింగర్ ఉంటుంది కదా, ఆ ఫింగర్తో ఇలా లైట్గా ప్రెస్ చేస్తే ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే రొట్టె చేయడం కాస్త ఈజీ అవుతుంది. తర్వాత మధ్యలో వచ్చిన పిండి ఉంటుంది కదా, ఆ పిండిని కొందరు తీసేస్తారు. నేను తీసేయనండి, ఎందుకంటే నాకు ఎలా చేసుకోవాలో తెలుసు కాబట్టి తీసేయను. మనం రొట్టె చేసేటప్పుడు ఈ అరచేయి ఉంటుంది కదా, ఆ చేత్తో రొట్టెని కొడుతూ చేసుకోవాలండి. ఇందాక మనం పిండి కొంచెం తీసేస్తారని చెప్పాం కదా, మనం తీసేయలేదు కదా, సో మరి మధ్యలో ఎక్కువ ఉంటుంది, సైడ్లకంతా కొంచెం ఉంటుంది అని డౌట్ మీకు రావచ్చు. అలాంటి వాళ్ళకి ఇక్కడ ఒక టిప్పు. రొట్టెని నేను ఎలా చేస్తున్నానో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. మధ్యలో నుంచి తట్టుకుంటూ చివర్లకి వెళ్ళాలన్నమాట. ముందు మధ్య భాగంలో చేతిని కొడుతూ చివర్లకి వెళ్ళాలి. అలాగే చివర్లకి ఎక్కడైనా క్రాక్స్ వస్తూ ఉంటే కూడా చేత్తో తట్టుకుంటూ రొట్టె చేసుకోవాలి. రొట్టె జరగడం కాస్త ఇబ్బందిగా ఉంటే పొడిపిండి చల్లుకుంటూ ఇలా రొట్టె అనేది చేసుకోవాలండి. అలాగే మీరు వాటర్ అనేది వేడిగా తీసుకుంటే పగుళ్ళు అనేవి అస్సలు రావండి. అస్సలు రాకుండా ఇలా వేడి వాటర్ తీసుకున్నాము అంటే ఇలా రొట్టె చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇలా చేతికి ఏమన్నా రొట్టె అతుక్కుపోతూ ఉంది అంటే కొంచెం పొడిపిండి చల్లుకొని ఈ విధంగా మళ్ళీ రొట్టె చేయడం స్టార్ట్ చేయాలి. ఇలా రొట్టె చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి రొట్టె అనేది జరగదు కదా, అలా జరగని వాళ్ళకి కూడా నేను ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తానండి. ఇక్కడైతే నేను చాలా తేలిగ్గా చేసేస్తున్నాను కదా, ఇలా చేస్తున్నప్పుడు రొట్టె జరగట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనం వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ని ఇలా కొద్దిగా తీసుకొని చేతికంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రొట్టె చేసామంటే ఈజీగా జరుగుతుంది. ఇలా రొట్టె చేస్తున్నప్పుడు మళ్ళీ చేతికి రొట్టె అతుక్కుపోతుంది అంటే మళ్ళీ కాస్త పొడి పిండి చల్లుకుంటూ మళ్ళీ చేసేసాము అంటే రొట్టె అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ టిప్స్ని మటుకు బాగా గుర్తుపెట్టుకోండి. రొట్టె జరగకపోతే తడి అద్దుకోవాలి. ఒకవేళ రొట్టె చేతికి అతుక్కుపోతుంటే పొడి పిండి మాత్రం అతుక్కొని ఇలా 2 చేతులతో చేసుకోవాలి. ఇక్కడ ఎలాంటి చపాతీ కర్ర కానీ కవర్ కానీ ఏమీ అవసరం లేదండి. నేనైతే ఇలా చేసిన తర్వాత ఇలా ఒక చేత్తోనే వేసేస్తాను అనమాట. బిగినర్స్కి, మొదటిసారి చేసే వాళ్ళకి, కొత్త వాళ్ళకైతే ఇలా రొట్టె వేయడం రాదు కదా, అలాంటి వాళ్ళు ముందుగా ఇంత పెద్ద రొట్టె కాకుండా చిన్న రొట్టెని చేసుకొని ఇలాంటి మన ఇంట్లో ఫ్లాట్గా ఉండే ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్ మీదకి ఈ రొట్టెను అంతా కూడా తీసుకొని డైరెక్ట్గా తీసుకెళ్ళి పెన్నం మీద వేసుకుంటే సరిపోతుందన్నమాట. అందుకు బిగినర్స్ ఏం చేయాలి, రొట్టెని మరీ ఇంత పెద్దగా కాకుండా చిన్నగా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన రొట్టె పెన్నం పెట్టుకొని పెన్నం వేడైన తర్వాత ఇలా మనం తీసుకున్న రొట్టె ఉంది కదా, ఆ రొట్టెని అంతటిని కూడా పెన్నం మీద వేసుకొని కాస్త చేత్తో అలా అన్నండి, పెన్నంకి అతుక్కుంటుంది. తర్వాత మనం గిన్నెలో వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ తోటి క్లాత్ని కొంచెం తీసుకొని క్లాత్తో వాటర్ తీసుకొని రొట్టెకంతా కూడా అప్లై చేయాలండి. ఇట్లా క్లాత్ తోటి అప్లై చేయడం వల్ల ఏంటంటే మన చెయ్యి కాలదు, స్టవ్ అనేది పాడవ్వకుండా ఉంటుంది. చాలామంది పెద్దవాళ్ళు అయితే అలా చేత్తోనే చిలకరిస్తారు, నేనైతే క్లాత్తో చేస్తాను. ఇలా చేసిన తర్వాత కొంచెం డ్రై అవ్వడానికి వస్తుందండి, వెంటనే సెకండ్ వైపు టర్న్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉండకూడదండి. రొట్టె వేసిన వెంటనే వాటర్ అప్లై చేయాలి. వాటర్ అప్లై చేసిన వెంటనే సెకండ్ వైపు తిప్పాలి. సెకండ్ వైపు తిప్పిన తర్వాత ఒక 30 సెకండ్స్కి మరోవైపు తిప్పితే అప్పుడు చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇలా పొంగుతుందనమాట. ఇలా పొంగుతుందని మీరు అలాగే వదిలేస్తే మాడిపోతుందండి. సైడ్లకి మంట అనేది తగలదు కదా, మంట ఎంత పెద్దగా ఉన్నా కూడా అలా సైడ్కి జరుపుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే అండి, పిండి కాస్త బరకగా పట్టించుకోవాలి. అలాగే వాటర్ అనేది వేడి వాటర్ వేసి ఒకసారి స్పూన్తో పిండిని అంతా కలిపి గోరువెచ్చగా అయిన తర్వాత మన చేత్తో కలుపుకోవాలి. చూడండి పొంగు అనేది నేను చేత్తో ప్రెస్ చేస్తున్నా కూడా పోవట్లేదు, అంత బాగా పొంగుతుంది. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత దాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలాగే సేమ్ సెకండ్ రోటీని కూడా కాల్చుకోవాలి. ప్రతి రోటీ కూడా చాలా బాగా పొంగుతుందండి. మీరు పిండి మిల్లు పట్టించుకోవడంలోనూ అలాగే వాటర్ని కలుపుకోవడంలోనే ఉంటుందన్నమాట.
ఒకటైతే గుర్తుపెట్టుకోండి, పిండి మెత్తగా పట్టించుకుంటే మాత్రం రొట్టెలు అనేది తినడానికి రావండి, నోటికి అతుక్కపోతాయి, టేస్ట్ ఉండవు. ఒకసారి ఇలా కొంచెం బరకగా పట్టించుకొని తిని చూడండి. ప్రతిరోజు మీరు ఈ జొన్న రొట్టెని తినాలి అనుకుంటారు, అంత బాగా అయితే రోటీలు వస్తాయి. ఇలా సెకండ్ రోటీని కూడా ఇలా కాల్చుకోవాలి, రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలాగే మీరు తీసుకున్న పిండి ఎంత పిండి అయితే ఉందో అంత పిండి అంతా కూడా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ అన్ని రోటీలు అయితే కాల్చుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ చాలా అంటే చాలా టిప్స్ అయితే నేను మీకు షేర్ చేశానని అనుకుంటున్నాను. చూసారు కదా, నాకైతే ఇక్కడ 4 రోటీలు వచ్చి ఒక చిన్న రోటీ అయితే వచ్చిందండి. రోజు ఇంతి నాకు ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకున్నాను అనమాట. మాకు నలుగురికి ఒక చిన్నది వస్తుంది. ఆ చిన్నది నేను తినేస్తాను, ముందే తినేస్తాను, ఎందుకంటే నెయ్యి అప్లై చేసుకొని తినేస్తాను. సో ఆ చిన్న రోటీ ఇక్కడ చూపించలేదు. తర్వాత ఈ రోటీ అనేది కర్రీలోకి అయినా, ఏ కూరలోకి అయినా, పప్పులోకి అయినా, చికెన్ మటన్ ఎందులోకి అయినా సరే జొన్న రొట్టె నెంబర్ 1 అని చెప్పొచ్చండి. ఈ చపాతి, పరోటా, పూరి ఇవన్నీ ఈ రోటీ ముందర 0 అయిపోతాయి. జొన్న రొట్టె ముందర అంత హెల్దీ, అంత టేస్టీ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీరే చెప్తారు, ఈ వీడియో కిందకు వచ్చి కామెంట్ మీరే చేస్తారు, చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి అని. ఒకవేళ మీకు పిండి ఏ విధంగా పట్టించుకోవాలని తెలియకపోతే కామెంట్ చేయండి, ఎలా పట్టించుకోవాలనేది నేను క్లియర్గా వీడియో అనేది చూపిస్తాను. కొలతలు కూడా ఎలా తీసుకోవాలనేది కూడా చూపిస్తాను, ఎంత జొన్నలకి ఎంత బియ్యం వేయాలనేది కూడా నేను క్లియర్గా అయితే చూపిస్తానండి. అలాగే వీడియో చూశాక మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.